అయ్యా నమస్కారం. వార్ 2 ట్రైలర్ రియాక్షన్ వీడియోలోని వార్ 2 స్టోరీ ప్రొడక్షన్ వీడియో చేస్తామని చెప్పి అన్నయ్య ఆ వీడియోలో చెప్పేశారు. అంతే. ఆ వీడియో తర్వాత వచ్చిన ప్రతి వీడియోలో ఒకటే మ్యూజిక్. వార్ 2 ప్రొడక్షన్ వీడియో ఏదిరా అయ్యా అని చెప్పి చేస్తామండి. చేస్తాం. ఒక ప్లానింగ్, ఒక టైమింగ్ అంటూ కొన్ని ఉంటాయి కదా. మరి వాటిని ఫాలో అవుతూ ఉండడం వల్లే చిన్న డిలే అయ్యింది అంతే. సో ఫైనల్లీ మీరు ఎంతగానో అడిగిన ప్రొడక్షన్ వీడియోతోని ఇప్పుడు వచ్చేసాం. వీడియో మొత్తం చూసి మనం చేసిన ప్రొడక్షన్ ఎంత వరకు కరెక్ట్ అవ్వచ్చని అనుకుంటున్నారో అనే విషయం గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ ఓలెట్ మామా ఇంకా మొదలు పెట్టేద్దామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మళ్ళీ ప్రతి ప్రొడక్షన్ వీడియోకి చెప్పినట్టే ఈ వీడియో కూడా చెప్తున్నాము. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అని చెప్పి ట్రైలర్, టీజర్ అన్ని చూసి ఏదో ఒక చిన్న గెస్ చేసి వీడియో చేస్తున్నాం అంతే. ఇలానే స్టోరీ ఉంటదని చెప్పి మా ఉద్దేశం అయితే కాదు. సో ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది. టైగర్ 3 ఎండ్ క్రెడిట్స్ లో గమనిస్తే కబీర్ ఇప్పుడు ఇండియాకి ఉన్న మోస్ట్ డేంజరస్ ఎనిమీతో ఫైట్ చేయడానికి మళ్ళీ రోగ్ ఏజెంట్ గా మారాలి అని లూత్రా అంకుల్ చెప్తారు. ఈసారి రోగ్ ఏజెంట్ అవ్వడం అంటే అలా ఎలా కాదు, జాలి, దయా, కరుణ లాంటివి ఏవీ లేకుండా నిన్ను నువ్వే మర్చిపోయినంత డార్క్ గా మారిపోవాలి అని చెప్తారు. అందుకే కబీర్ కూడా తనని తాను మర్చిపోయినంత డార్క్ గా తయారవుతాడు. అండ్ ఇండియాకి బిగ్గెస్ట్ ఎనిమీగా ఉన్న అతని దగ్గర పని చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే కబీర్ ఆ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎనిమీని ఇప్పటి వరకు చూడలేదు. యాక్చువల్ గా ఎవరూ చూడలేదు. అతను ఎవరో కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. అతన్ని రీచ్ అవ్వడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. పైగా డార్క్ గా మారిపోతాడు కూడా. ఈ ప్రాసెస్ లో ఇండియాకి కూడా కబీర్ ఒక ఎనిమీగా మారిపోతాడు. మూవీ ట్రైలర్ లోని మనం గమనిస్తే వూల్ఫ్ తోని కబీర్ ఉన్న షార్ట్స్ అండ్ ఆ ప్లేస్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అవుతున్నట్టుగా కొన్ని షార్ట్స్ అవి చూసాం కదా. అదే కబీర్ యొక్క ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అన్నమాట. అయితే కబీర్ ని ఎదిరించడానికి అతని కంటే టెక్కలోడ్ ని రంగంలోకి దించాలని చెప్పి ఫిక్స్ అవుతుంది ఇండియన్ రా ఏజెన్సీ. దానికోసం వాళ్ళు చూస్ చేసుకున్న అతని పేరే ఏజెంట్ విక్రమ్. కబీర్ రోగ్ గా మారాక అతనిలా కొన్ని సిచ్యువేషన్ లో అతని కంటే స్ట్రాంగ్ గా ఫైట్ చేసిన వాడే ఏజెంట్ విక్రమ్. అందుకే కబీర్ ని పట్టుకోవడానికి విక్రమే పర్ఫెక్ట్ అని చెప్పి విక్రమ్ ని అపాయింట్ చేస్తారు. మూవీలోని ఆఫ్రికన్ బ్యాచ్ తో ఒక ఫైట్ అవుతున్నట్టుగా ఒక సీక్వెన్స్ అది చూసాము. పైగా షర్ట్ లెస్ షాట్ అవుట్ చూసాం కదా. ఇదే ఏజెంట్ విక్రమ్ యొక్క ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అన్నమాట. ఇక్కడ మనం ఇంకొక విషయం గురించి కూడా చర్చించుకోవాలి. అదేంటంటే కియారా అద్వానీ గారు ప్లే చేస్తున్నటువంటి రోల్. తన పేరు కావ్య లూత్రా. ఆవిడ ఎవరో కాదు, లూత్రా అంకుల్ కూతురు. కావ్య లూత్రా రా ఏజెంట్ కాదు కానీ స్కై ఫోర్స్ ఆఫ్ ఇండియాలోని ఆఫీసర్ అన్నమాట. అయితే స్కై ఫోర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఒక అల్టిమేట్ లెవెల్లో ఉండే హై రేంజ్ టెక్నాలజీని డెవలప్ చేస్తారు. అప్పుడే కబీర్ కి కూడా విలన్ సైడ్ నుంచి ఒక మెషిన్ వస్తుంది. స్కై ఫోర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి టెక్నాలజీ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకొని దాన్ని దోచుకోవాలి. సో దానికోసం అని చెప్పి ఇటలీలో ఉన్నటువంటి కావ్యాన్ని ట్రాప్ చేస్తాడు కబీర్. కావ్యకి మొదటగా కబీర్ గురించి తెలీదు. సో అందుకే కావ్య కబీర్ ట్రాప్ లో పడిపోతుంది అండ్ కబీర్ ని డీప్ గా లవ్ చేస్తుంది. అదే సమయంలో కబీర్ ఇటలీలో ఉన్నాడన్న విషయం కూడా విక్రమ్ కి తెలుస్తుంది. వార్ మూవీ క్లైమాక్స్ లో కనుక మనం గమనిస్తే నయన కూతురైనటువంటి రూహి రెస్పాన్సిబిలిటీస్ అన్ని కబీర్ తీసుకుంటున్నట్టుగా చూపించారు. సో ఎవ్రీ ఇయర్ రూహిని హాలిడేకి తీసుకొని వెళ్తూ ఉంటాడన్నమాట. ఇలానే ఈసారి ఇటలీకి తీసుకొని వస్తాడు. అయితే రూహితో ఉన్నప్పుడే విక్రమ్ వచ్చి కబీర్ మీద అటాక్ చేస్తాడు. ఇటలీ స్ట్రీట్స్ లోని కార్ చేస్ సీక్వెన్స్ అండ్ ట్రైన్ సీక్వెన్స్ ఇవన్నీ మనం ట్రైలర్ అండ్ టీజర్ లో చూసాం కదా. ఆ సీక్వెన్స్ అంతా అప్పుడే జరుగుతుంది. చివరికి రూహిని కబీర్ సేవ్ చేసి తన్ని సేఫ్ గా దూరంగా పంపేస్తాడు. అదే టైంలో మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తుంది. కబీర్ కావ్యాని ట్రాప్ చేయడం కాదు, కావ్యాని వాడుకొని కబీర్ ని ట్రాప్ చేస్తాడు విక్రమ్. అయితే కావ్య వెళ్లి కబీర్ ని ట్రాప్ చేసే ప్రాసెస్ లో నిజంగానే అతనితో లవ్ లో పడిపోతుంది. అందుకే కబీర్ ని షూట్ చేసేటప్పుడు కావ్య కళ్ళల్లో ఒక పెయిన్ కనిపిస్తుంది. సో ఆ ప్లేస్ కి కావ్యాని కలడానికి అని చెప్పి కబీర్ వస్తాడు. కావ్య ఏమో కబీర్ ని అటాక్ చేయాలని చూస్తుంది. కాకపోతే కబీర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే స్కై ఫోర్స్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఇటలీ దగ్గరలోనే సేఫ్ గా ఉంది. సో అక్కడి నుంచి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావ్య అండ్ విక్రమ్ అయితే ఉంటారన్నమాట. ఇదే టైంలో కబీర్ తన టీమ్ తో వచ్చి ఆ టెక్ ని దోచేసే పని అయితే చేస్తాడు. అంటే గాల్లోని ఒక ఫైట్ సీక్వెన్స్ అనేది చూపించారు కదా, ఆ సీక్వెన్స్ అన్నమాట. అయితే అప్పుడు పైలట్ కి ఇంజ్యూర్ అవ్వడం వల్ల ఫ్లైట్ ని కావ్య హ్యాండిల్ చేస్తుంది యాజ్ షీ వాజ్ అన్ స్కై ఫోర్స్ ఆఫీసర్. ఇంకా విక్రమ్ అక్కడికి వచ్చిన వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కబీర్ కూడా వస్తాడు. చివరికి కబీర్ ని కూడా అక్కడి నుంచి గాల్లోకి తోసేస్తాడు అన్నమాట విక్రమ్. కింద పడిపోతున్న కబీర్ ని చూసి విక్రమ్ కళ్ళల్లో బాధ, కోపం అండ్ పెయిన్ అన్ని గమనించొచ్చు. తనకు ఆప్తుడైన వాడిని తానే చంపుకుంటున్నాడనే బాధ విక్రమ్ కళ్ళల్లో కనిపిస్తుంది. కాస్త కంట తడి కూడా పెట్టుకుంటాడు. ఇక్కడే ఇంటర్వెల్ కార్డు పడుతుంది అన్నమాట. ఇంటర్వెల్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కబీర్ ఒక బ్యాచ్ తో వచ్చాడు కదా. కింద పడిపోతున్నప్పుడు మధ్యలో ఆ బ్యాచ్ లో ఒకటి దగ్గర పారాషూట్ ఉంటే ఆ పారాషూట్ ని లాగేసి అక్కడ నుంచి సేఫ్ గా ఎస్కేప్ అయిపోయి ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్ లో పడిపోతాడు. అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుని కబీర్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇద్దరు ఎందుకంత బాధపడుతూ ఉన్నారంటే పాస్ట్ లోని వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ట్రైలర్ అండ్ టీజర్స్ లోని రెడ్ లైట్ తో ఉండే ఒక ఏరియాలోని గన్స్ తో షూట్ చేస్తూ ఉంటారు కదా కబీర్ అండ్ విక్రమ్. ఇక్కడ వాళ్ళిద్దరూ వేరెవరినో షూట్ చేస్తూ ఉంటారు. అంటే వేరొక మెషిన్
మెషిన్ మీద అక్కడికి వెళ్తారన్నమాట. ఆ మెషిన్ అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న సాంగ్ కూడా వస్తుంది. ఇండియాస్ బెస్ట్ డాన్సర్స్ ఇద్దరు కలిసి స్టెప్పులు వేస్తారు. ఆ తర్వాత ఒక పర్టికులర్ రీజన్ వల్ల వీళ్ళిద్దరూ దూరం అయిపోతారు. అండ్ విక్రమ్ రోగ్ ఏజెంట్ కింద మారిపోయిన తర్వాత విక్రమ్ కి క్లోజెస్ట్ పర్సన్ మీద కబీర్ దాడి చేస్తాడు అండ్ విక్రమ్ కళ్ళ ముందే చంపేస్తాడు. అక్కడే విక్రమ్ కూడా గాయపడతాడు అన్నమాట. సో విక్రమ్ కి ఏంటంటే తన కళ్ళ ముందే తన బెస్ట్ ఫ్రెండ్ తన క్లోజెస్ట్ పర్సన్ ని చంపేశాడు. సో ఆ బాధతో ఇంకా కబీర్ నాకు ఫ్రెండ్ కాదు ఎనిమీ అని చెప్పి అతనికి యాంటీగా మారిపోతాడు. అండ్ మనం హాస్పిటల్లోని ఎన్టీఆర్ అన్న స్టైల్ గా సీరియస్ గా నడుచుకొని వస్తున్న షార్ట్ చూసాం కదా, అది మేబీ ఎక్కడ రావచ్చు. సో అప్పటి నుంచే ఫ్రెండ్ కాస్త ఎనిమీ అయిపోయాడు అండ్ విక్రమ్ కబీర్ కి యాంటీగా మారిపోయాడు. సో ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత అన్నమాట లూత్రా అంకుల్ ని కిడ్నాప్ చేయమని చెప్పి కబీర్ కి ఒక మెషిన్ వస్తుంది. అప్పుడే లూత్రా అంకుల్ దుబాయ్ లో ఉంటారు. సో కబీర్ దుబాయ్ కి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న విక్రమ్ అక్కడికి వచ్చి కబీర్ ని అడ్డుకుంటాడు. అప్పుడు వచ్చినటువంటి షాటే ఈ బోట్ మీద వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ చూసాం కదా, ఈ షాట్ అన్నమాట. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని బాగా డామినేట్ చేస్తారనిపించింది మామ నాకు పర్సనల్లీ. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే అలా అక్కడ ఆ బోట్ యాక్షన్ సీక్వెన్స్ అంతా జరుగుతుంది. కాకపోతే లాస్ట్ లోని విక్రమ్ టార్గెట్ ని మిస్ అవుతాడు, లూత్రాని కూడా. అయితే ఈ ప్రాసెస్ లో ఏమవుద్దంటే కావ్య చనిపోతుంది లూత్రా అంకుల్ కళ్ళ ముందే. సో లూత్రా అంకుల్ ని కిడ్నాప్ చేసి ప్లేస్ కి తీసుకొచ్చిన తర్వాత తన్ని కిడ్నాప్ చేసింది కబీరే అని చెప్పి కావ్య చనిపోయింది తన చేతుల్లోనే అని లూత్రా అంకుల్ కి తెలుస్తుంది. అందుకే ఆ హేట్ ఆ కోపంతోని కబీర్ మొహం మీద ఉమ్మేస్తారన్నమాట. ఈ విధంగా లూత్రా అంకుల్ కూడా కబీర్ ని ఇంకా ఎక్కువగా హేట్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడే మనకి ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. పఠాన్ మూవీ మెయిన్ విలన్ అదే జాన్ అబ్రహాం గారు ప్లే చేసినటువంటి జిమ్ క్యారెక్టర్ ఉంది కదా, అతను ఇంకా బతికే ఉంటాడు. అంటే పఠాన్ క్లైమాక్స్ లో పర్టికులర్ గా చనిపోయాడు అని చూపించలేదు కదా, సో అతను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు అన్నమాట, బతికే ఉంటాడు. అండ్ కబీర్ వాళ్ళ టీమ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఈ మెషిన్ ని కంప్లీట్ చేయండి అది అని చెప్పేసి ఆ మెషిన్స్ పాస్ చేస్తుంది ఈ మహానుభావుడే. జిమ్మే అనానమస్ గా ఉంటూ కబీర్ కి మెషిన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఆ మెషిన్స్ నే కబీర్ అనేది ఫాలో అవుతూ చేస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత అంటే ఇప్పుడే జిమ్ క్యారెక్టర్ బయటకు వస్తాడు అండ్ లూత్రా అంకుల్ కూడా చూసి షాక్ అవుతారు. ఇప్పుడు స్కై ఫోర్స్ వాళ్ళు డెవలప్ చేసిన ఆ టెక్ ని దోచుకొని ఇండియాకి ఒక పెద్ద హోల్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. కబీర్ ఇలాగా ఇండియా క్యాంటీగా మారి నాతో చేతులు కలిపి మంచి పని చేశాడు, నా పనులన్నీ ఇక్కడ నుంచి ఈజీగా అవుతాయి అని చెప్పి జిమ్ కళ్ళల్లో ఒక గర్వం కనిపిస్తుంది. ఆ తర్వాతే క్లైమాక్స్ కి సీక్వెన్సెస్ అన్ని లీడ్ అవుతూ ఉంటాయి. సో అలా ప్రీ క్లైమాక్స్ లో ఏంటంటే లూత్రా అంకుల్ ఒక చిన్న శ్లోకం వదులుతారు. కర్మణ్యే వాదికారస్యం చాణక్యం అమాయకం ఇరికించం. సారీ ఒరిజినల్ శ్లోకం చెప్తారు. అతను సోల్జరు నువ్వు సోల్జరు ఇది ఒక వారు అని చెప్పి మాట అనేసి పంపేస్తాడు అన్నమాట. ఈ విధంగా కబీర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విక్రమ్ తోని ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు అండ్ విక్రమ్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కబీర్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ స్కై ఫోర్స్ టెక్ ని దోచేయడానికి విక్రమ్ అడ్డుగా ఉన్నాడని చెప్పి జిమ్ ఏంటంటే కబీర్ ని విక్రమ్ అడ్డు తొలగించమని చెప్పి పంపిస్తాడు. అప్పుడే ఆ మంచు కొండల మధ్యలో ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ జరుగుద్ది. జిమ్ ఏమంటాడంటే మీరు కొట్టుకొని సావండి, మా వాళ్ళు వెళ్ళి ఆ టెక్ ని దోచేస్తారు, నేను ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఈ బ్యాచ్ అంతా టెక్ ని దోచేయడానికి వెళ్తారు అండ్ ఇక్కడ విక్రమ్ అండ్ కబీర్ ఫైట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఒకవైపు విక్రమ్ కబీర్ ఫైట్, ఇంకో వైపు ఏమో ఈ బ్యాచ్ టెక్ ని దోచేయడానికి వెళ్తుంది. ఇప్పుడే మనకి ఇంకో ట్విస్ట్ రివీల్ అవుద్ది. కావ్య చనిపోలేదు, తన డెత్ ని ఫేక్ చేసింది అంతే. చనిపోయినట్టుగా నటించి ఇక్కడ సడన్ గా ఎంటర్ అయ్యి ఆ బ్యాచ్ ని ఆపేసి టెక్ ని సేవ్ చేస్తుంది అండ్ టెక్ ఈజ్ సేఫ్ అని చెప్పేసి విక్రమ్ కి ఒక మెసేజ్ ని పాస్ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరూ బాగా ఫైట్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఒక చిన్న సీక్వెన్స్ వల్ల ఫైట్ నాపేస్తారు. అలా విక్రమ్ కబీర్ ఫైట్ నాపేసి మనం కొట్టుకోవడం వల్ల ఏం లాభం, మనం వెళ్ళి ఇండియాని సేవ్ చేయాలి, పద మెయిన్ వెల్ అయిన జిమ్ గాని నేసేద్దాం అని చెప్పి విక్రమ్ అంటే కబీర్ ఇక్కడే ఒక మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. అసలు ఇండియాస్ అనానమస్ విలన్ జిమ్ కాదు, అతని మీద ఇంకెవడో ఉన్నాడు. సో ఇప్పుడు మన దేశానికి ఏదో పెద్ద ప్రత్యయ రాబోతుంది, దానికి మనందరం సిద్ధంగా ఉండాలి అని చెప్తూ మూవీ ఎండ్ అవుతుంది అన్నమాట. ఈ మూవీకి టోటల్ గా 2 క్రెడిట్స్ ఉంటాయి. ఒక క్రెడిట్స్ ఏంటంటే ఆలియా గారు నటిస్తున్నటువంటి ఆల్ఫా మూవీకి సంబంధించి ఒక క్రెడిట్స్ అన్నమాట. అండ్ ఇంకొక క్రెడిట్స్ ఏంటంటే ఇందాకలా కబీర్ అన్నాడు కదా ఇండియాకి ఇంకెవడో మెయిన్ విలన్ ఉన్నాడు, వాడికి జిమ్ గడు పని చేస్తున్నాడు కిందన, సో ఆ విలన్ ని పట్టుకోవాలి అని చెప్పేసి అంటాడు కదా, ఆ విలన్ కి సంబంధించి ఒక చిన్న హింట్ ఇస్తూ ఫైనల్ క్రెడిట్స్ చేస్తారు. ఇక్కడతో వార్ 2 మూవీ అయిపోతుంది. ఏదో టీజరు ట్రైలరు 2 గమనించి వైల్డ్ గా అలా గెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మరి సినిమాలో ఎంతవరకు నిజమవుద్దో ఏమో నాకేం తెలియదమ్మా, జస్ట్ సరదాగా గెస్ట్ చేసాం అంతే. మీకు నేను గెస్ట్ చేసిన కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. నచ్చకపోయినా పర్లేదు కింద కామెంట్స్ లో చెప్పండి. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అసలు బాగుందో లేదో అన్న విషయం నాకు తెలియాలి కదా, సో అందుకే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ మూవీ కోసం మీలో ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ సినిమా కథ మనం గెస్ట్ చేసిన కథ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు ప్రతిదీ కింద కామెంట్స్ లో చెప్పేయండి అమ్మా. అండ్ కొత్త వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి క్రేజీ కాంటెంట్లు అన్ని మన ఛానల్లో గట్టిగా దొరుకుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉంటే చాలా మంచిది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.